ఓం శాంతి 29/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఒక్కొక్కరిని ఫరిస్తాలుగా అనగా సూక్ష్మ దేవతలుగా తయారు చేయాలి. మీరందరి కళ్యాణము చేసేవారు. పేదలను ధనవంతులుగా చేయడం మీ కర్తవ్యం. ప్రశ్న: తండ్రికి గల ఏ పేర్లు భలే సాధారణమైనవి అయినా ఆ కర్తవ్యం చాలా గొప్పది. జవాబు: బాబాను తోట యజమాని మరియు నావికుడు అని అంటారు. ఈ పేర్లు చాలా సాధారణమైనవే, కానీ మునిగిపోవు వారిని దాటించడం, ఒడ్డుకు చేర్చడం చాలా గొప్ప కర్తవ్యం. ఎలాగైతే ఈత తెలిసిన ఈతగాడు ఒకరిద్దరికి తన చేతిని అందించి తీరానికి తీసుకెళ్తాడో, అలా తండ్రి చేయి దొరికినందున మీరు స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి పడవకు ఆవలి ఒడ్డుకు చేరుకునే మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఓం శాంతి. స్మృతిలో పిల్లలు కూర్చొనే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహం కూడా ఉంది, అలాగని దేహం లేకుండా కూర్చుంటారు అని కాదు. కానీ తండ్రి అంటున్నారు, దేహ అభిమానం వదిలి దేహి అభిమానులై కూర్చోండి. దేహి అనగా ఆత్మ అభిమానం శుద్ధమైనది, దేహ అభిమానం అశుద్ధమైనది. దేహి అభిమానులుగా అవ్వడం వలన మీరు శుద్ధంగా పవిత్రంగా అవుతారు. దేహ అభిమానులుగా అవ్వడం వలన అశుద్ధంగా అపవిత్రంగా అయిపోయారు. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, ఇప్పుడు పతితం అయిపోయింది. మళ్ళీ పావన ప్రపంచం తప్పకుండా వస్తుంది. సృష్టి చక్రం తిరుగుతుంది. ఈ సృష్టి చక్రాన్ని గురించి తెలుసుకున్న వారిని స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీలో ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. స్వ ఆత్మకు సృష్టి చక్ర జ్ఞానం లభించింది. జ్ఞానం ఇచ్చినదెవరు? వారు కూడా తప్పకుండా స్వదర్శన చక్రధారులుగానే ఉంటారు. తండ్రి తప్ప ఇతర మనుషులెవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరు. తండ్రి అయిన పరమాత్మయే పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలు, మీరు దేహి అభిమానులుగా అవ్వండి అని అంటారు. సత్యుగంలో ఈ జ్ఞానము లేక ఈ శిక్షణనిచ్చే అవసరం ఉండదు. అక్కడ భక్తి కూడా ఉండదు. జ్ఞానం వలన వారసత్వం లభిస్తుంది. తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. దాని వలన మీరు ఇలా శ్రేష్టంగా అవుతారు. మీరు శ్మశాన వాసులుగా ఉండే వారము అని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి శ్రేష్టమైన ఫరిస్తాలుగా తయారు చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం శ్మశానగ్రస్తం అవుతుంది. మృత్యులోకాన్ని శ్మశానమని అంటారు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. డ్రామా రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సృష్టిని ఎండిపోయిన వెదురు అడవి అని అంటారు. బాబా అర్థం చేయించారు, ఈ సృష్టి అంతటిపై ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. దసరా పండుగను కూడా జరుపుకుంటారు. దస్హరా 10 అంటే రావణుడి యొక్క గుణాలను, వికారాలను చంపడానికి గుర్తుగా జరుపుకుంటారు. చాలా సంతోషిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలందరినీ దుఃఖం నుండి విడిపించేందుకు నేను కూడా పాత రావణ ప్రపంచంలో రావాల్సి వస్తుంది. ఒక కథ కూడా వినిపిస్తారు. మొదట నీకు సుఖం కావాలా, దుఃఖం కావాలా అని ఎవరో అడిగారు. వారు నాకు సుఖం కావాలి అని అంటారు. సుఖంలో ఉంటే అక్కడికి ఎలాంటి యమదూతలు మొదలైన వారు రాలేరు. ఇది కూడా ఒక కథయే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సుఖధామంలోకి ఎప్పుడూ మృత్యువు రాదు. ఈ ప్రపంచం అమరపురిగా అవుతోంది. మీరు మృత్యువును జయిస్తారు. మీరు ఎంతో సర్వశక్తివంతులుగా అవుతారు. అక్కడ ఫలానా వారు మరణించారు అని ఎప్పుడూ అనరు. మరణము అనే పేరు కూడా ఉండదు. అమరులు అంటారు. అంటే ఒక శరీరాన్ని బదిలి మరొకటి ఈజీగా తీసుకుంటారు. సర్పం కూడా శరీరాన్ని మార్చుకుంటుంది కదా. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి నూతన శరీరంలోకి వస్తారు. అక్కడ పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. అన్ని వస్తువులు సతో ప్రధానమైపోతాయి. ప్రతి వస్తువు, ఫలాలు మొదలైనవి కూడా అత్యుత్తమంగా ఉంటాయి. సత్యుగాన్ని స్వర్గము అని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు.
వీరు ఉన్నంత సుఖంగా విశ్వానికి రాజులుగా ఇతరులు ఎవ్వరూ ఉండరు. మనమే ఇలా ఉండినాము అని ఇప్పుడు మీకు తెలుసు. మీరెంత ఖుషీగా ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవతలుగా చేయాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. వారంతా పేదవారు. ఎంతవరకు మీ చేతికి తండ్రి చేయి లభించదో అంతవరకు స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చేయి అందరికీ లభించదు. తండ్రి చేయి మీకు మాత్రమే లభిస్తుంది. మీ చేయి ఇతరులకు లభిస్తుంది. వారి చేతులు మరికొంతమందికి లభిస్తాయి. ఇదే వారు ఒక్కొక్కరిని ఆవలి ఒడ్డుకు ఎలా చేరుస్తారో అలాగే మీరు మాస్టర్ నావికులు అనేక మంది నావికులుగా అవుతున్నారు. ఇది మీ కర్తవ్యం. మనము ప్రతి ఒక్కరి నావను దాటించి మార్గమును చూపించాలి. నావికుని పిల్లలు నావికులుగా అవ్వాలి. పేరు ఎంతో సాధారణమైనది. తోట యజమాని, నావికుడు. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు చూస్తూ ఉన్నారు ఈ కర్తవ్యాలను. మీరు ఫరిస్తాన్ను స్థాపన చేస్తున్నారు. మీ జ్ఞాపకార్థం మీ ముందే నిలబడి ఉంది. క్రింద రాజయోగ తపస్సు దిల్వాడా మందిరంలో, పైన రాజ్యము కనిపిస్తూ ఉంది. పేరు కూడా దిల్వాలా మందిరం. చాలా బాగుంది. తండ్రి అందరి హృదయాలను చూరగొంటారు. అందరికీ సద్గతినిస్తారు. హృదయం తీసుకునే వారెవరు? దిల్ వాలా హృదయాన్ని తీసుకునే వారెవరు? ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ కూడా తండ్రి శివబాబా. అందరి హృదయాలు చూరగొనేవారు అనంతమైన తండ్రి. తత్వాలు మొదలైన వాటన్నింటి కళ్యాణము చేస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు స్థిరంగా ఉంటాయి. మీకు సంగమ యుగంలో మాత్రమే జ్ఞానం లభిస్తుంది. వినాశనమైన తర్వాత ఇక ఏ శాస్త్రాలు ఉండవు. శాస్త్రాలు భక్తి మార్గానికి గుర్తు. ఇది జ్ఞాన మార్గం. తేడా చూశారు కదా. భక్తి అపారంగా ఉంది. దేవతలు మొదలైన వారి పూజల కొరకు ఎంతో ఖర్చు చేస్తారు. తండ్రి అంటున్నారు వీటి వలన అల్పకాలిక సుఖం ఉంటుంది. ఎలాంటి భావన ఉంచుతారో ఆ భావన పూర్తి అవుతుంది. దేవీలను అలంకరిస్తూ ఎవరికైనా సాక్షాత్కారం అయితే చాలు ఎంతో సంతోషపడతారు. లాభం మాత్రం ఏమీ ఉండదు. మీరాబాయి పేరు కూడా గాయనం చేయబడింది. భక్తుల మాల ఉంది కదా. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు భక్త శిరోమణులుగా పరిగణింపబడతారు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మాలలోని పూసలైతే చాలామంది ఉంటారు. మాలలో పై భాగమున ఉండేది పుష్పం శివబాబాకు గుర్తు. ఆ తర్వాత జంట పూసలు మమ్మా బాబాకు గుర్తుగా ఉన్నాయి. పుష్పానికి అందరూ నమస్కరిస్తారు. కొంతమంది ప్రతి పూసకు నమస్కరిస్తారు. రుద్ర యజ్ఞమును రచించినప్పుడు అందులో కూడా శివుడిని ఎక్కువగా పూజిస్తారు. శాలిగ్రామాలను అంత ఎక్కువగా పూజించరు. గమనమంతా శివుడి వైపే ఉంటుంది. ఎందుకంటే శివబాబా ద్వారానే శాలిగ్రామాలు ఇంత పవిత్రంగా తయారయ్యారు. శాలిగ్రామాలు అంటే ఆత్మలకు గుర్తు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. పతిత పావనులైన తండ్రి పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత పావనులు. మీరు ఎవ్వరికి మార్గమును చూపకుంటే చాలా చిన్న పదవి లభిస్తుంది. అయినా తండ్రి ద్వారానే లభిస్తుంది కదా. అది కూడా తక్కువైనదేమీ కాదు. అందరి తండ్రి వారే. కృష్ణుణ్ణి అలా అనరు. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతాడు? కృష్ణుడిని తండ్రి అని అనలేరు కదా. పిల్లలను తండ్రి అని అనలేరు. వివాహమైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు తండ్రి అని అంటారు. ఆ పిల్లలే వారిని తండ్రి అంటారు. ఇతరులెవ్వరు అనరు. పెద్దవారిని బాపూజీ, బాబూజీ ఇలా పిలుస్తారు. ఇక్కడైతే అందరికీ తండ్రి శివబాబా. మరి మీరందరూ సోదరాత్మలు. సోదరత్వం ఉంటుంది. ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటే ఫాదర్హుడ్ అనగా అందరూ తండ్రులే అవుతారు. పిల్లలైన మీరు పెద్ద పెద్ద సభలలో అర్థం చేయించాల్సి వస్తుంది. మీరు ఉపన్యసించేందుకు ఎక్కడికి వెళ్ళినా ముందు ఏ విషయంపై మాట్లాడాలో దానిపై విచార సాగర మథనం చేసి వ్రాసుకోవాలి. తండ్రి అయితే విచార సాగర మథనం చెయ్యరు. నాలెడ్జ్ఫుల్.
తండ్రి కల్పకృతం ఏం వినిపించారో అది వినిపించి వెళ్ళిపోతారు. మీరు టాపిక్పై అర్థం చేయించాలి. మొదట వ్రాసుకున్న తర్వాత చదవాలి. మాట్లాడిన తర్వాత ఫలానా పాయింట్ తెలిపించలేదు అని గుర్తుకొస్తుంది. ఏదో ఒక పాయింట్ తెలిపించలేదు, ఇది చెప్పి ఉంటే బాగుండును కదా అని అనిపిస్తుంది. ఏదో ఒక పాయింట్ మర్చిపోతారు. మొట్టమొదట సోదరి సోదరులారా, ఆత్మ అభిమానులై కూర్చోండి అని చెప్పాలి. బాబా ఎలా మాట్లాడాలో, ఫస్ట్ ఏం మాట్లాడాలో కూడా చెప్తూ ఉన్నారు. ఆత్మలైన మీరు అవినాశి, ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. దేహదారులు ఎవ్వరిని గుర్తు చేసుకోకండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. మనమంతా అక్కడ ఉండేవారం. మన తండ్రి కళ్యాణకారి అయిన శివుడు, ఆత్మలైన మనం వారి పిల్లలం. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు ఆత్మ అభిమానులకు అవ్వండి. నేను ఆత్మను. తండ్రి స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. గంగా స్నానము మొదలైన వాటి వలన వికర్మల వినాశనం అవ్వవు. తండ్రి ఆదేశం ఇస్తున్నారు, మీరు నన్ను స్మృతి చెయ్యండి. ఇలాగా మీరు ఇతరులకు తెలిపించాలి. వారు భగవద్గీతను చదువుతారు. యదా యదా హి ధర్మస్య అని అంటారు. కానీ దాని అర్థం వారికి ఏమాత్రం తెలియదు. యుగ యుగంలో వస్తారు అని అంటారు. అందువలన బాబా సేవ కొరకు సలహా ఇస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చెయ్యండి. వారేమో కృష్ణుడు చెప్పినారు అని అంటారు. మీరు చెప్పాలి, శివబాబా పిల్లలైన మనకు తెలుపుతూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి. నన్ను ఎంత స్మృతి చేస్తారు అంత సతోప్రధానమైన ఉన్నత పదవిని పొందుకుంటారు. లక్ష్యం కూడా మీ ఎదుటనే ఉంది. పురుషార్థం ద్వారా ఉన్నత పదవి, లక్ష్మీనారాయణ పదవి పొందుకోవాలి. వారు వారి వారి ధర్మంలో ఉన్నత పదవి పొందుకుంటారు. కానీ మనము ఇతర ధర్మాలలోకి వెళ్ళం. ఆ ధర్మాలన్నీ మీ ధర్మం తర్వాత వస్తాయి. వారికి కూడా మాకంటే ముందు భారతదేశంలో హెవెన్, ప్యారడైజ్, బైషత్, జన్నత్ ఇలా ఉండేది అని, భారతదేశం అన్నింటికంటే ప్రాచీనమైనది అని అన్ని ధర్మాల వారికి తెలుసు. కానీ ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. వారిని భగవాన్ భగవతీలు అని కూడా అంటారు. కానీ తండ్రి అంటున్నారు, భగవాన్ భగవతి అని అనరాదు. నేను ఒక్కరిని మాత్రమే భగవంతుడను. మీరంతా బ్రాహ్మణులు. తండ్రిని బ్రాహ్మణుడు అని అనరు. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు, సర్వశ్రేష్టమైనటువంటి తండ్రి. వారికి శరీరం లేదు కనుక శరీరానికి పేరు లేదు. మీ శరీరాలన్నింటికి పేర్లు ఉన్నాయి. ఆత్మ అయితే ఆత్మనే. అలాగే తండ్రి కూడా పరమాత్మ. ఆత్మ పేరు శివుడు. వారు నిరాకారులు. వారికి స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. అంతేకాని వారికి ఆకారం లేదు అని కాదు. ఎవరికి పేరు ఉంటుందో వారికి శరీర ఆకారం తప్పకుండా ఉంటుంది. తండ్రి ఆకారం నిరాకార్ జ్యోతిర్బిందు. నామరూపాలే లేవు అంటారు. నామరూపాలు లేనటువంటి వస్తువు ఏది ఉండదు. పరమాత్మ అయిన తండ్రి నామరూపాలు లేనివాడు అనుట గొప్ప అజ్ఞానం. తండ్రి కూడా నామరూపాలు లేక పిల్లలు కూడా నామరూపాలకు భిన్నంగా ఉంటే ఈ సృష్టి ఉండదు. మీరు ఇప్పుడు బాగా అర్థం చేయించగలరు. గురువులు చివరిలో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వారి రాజ్యమే నడుస్తోంది. వారికే విలువ ఉంది. వారి మాటే అందరూ వింటారు. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. కామము, క్రోధము అనే వికారాలపైన విజయం పొందేవారు. అహింసో పరమో దేవీ దేవత ధర్మం. డబల్ అహింసకులు అని గాయనం ఉంది. ఎవరిపైనైనా చేయి చేసుకోవటం, కొట్టడం, దుఃఖం ఇవ్వడం ఇది కూడా హింసయే. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉన్నారు, మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. మనస్సులో దుఃఖం తప్పకుండా వస్తుంది. సత్యుగంలో మనస్సులో కూడా దుఃఖం రాదు. ఇక్కడ మనస వాచ కర్మణ అన్నింటిలో వస్తుంది. ఈ వాక్యాలు మీరు అక్కడ వినను కూడా వినరు స్వర్గంలో.
అక్కడ ఎలాంటి సత్సంగము మొదలైనవేవి ఉండవు. సత్సంగాలు సత్యము ద్వారానే సత్యంగా అయ్యేందుకు జరుగుతాయి. సత్యము ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి కూర్చొని నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే కథను వినిపిస్తూ ఉన్నారు. దీని వలన మీరు నారాయణుడిగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో సత్యనారాయణ కథను చాలా ప్రీతిగా వింటారు. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాలా మందిరం ఎంత బాగుందో చూడండి. తప్పకుండా సంగమ యుగంలో హృదయం చూరగొని ఉంటారు. ఆది దేవుడు, ఆది దేవి, వారి పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇది అసలైన స్మృతి చిహ్నం దిల్వాడా మందిర్. దీని చరిత్ర, భూగోళాలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియవు. ఇవి మీ స్మృతి చిహ్నాలే, మీ జ్ఞాపకార్థాలే. ఇది కూడా అద్భుతమే. లక్ష్మీ నారాయణల మందిరంలోకి మీరు వెళ్తే మేము ఇలా తయారవుతున్నాము అని మీరు అంటారు, లేక అనుకుంటారు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు భిక్షకుడి రూపంలో ఉన్నాడని చాలామంది అంటారు. తమో ప్రధానము అంటే భిక్షకుడే కదా. పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. శ్రీకృష్ణుడు రాకుమారుడు కానీ ఇప్పుడు బికారిగా ఉన్నాడు. తెల్లనివాడు, నల్లనివాడు. తెల్లగా అంటే పవిత్రంగా, నల్లగా అంటే అపవిత్రమై ఉన్నారు. మీకు కూడా భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. తండ్రి పేదల పెన్నిది. మనుషులు ఈశ్వరార్థం దాన పుణ్యాలు కూడా పేదవారికే చేస్తారు. చాలామందికి తిండి గింజలే దొరకవు. పోను పోను గొప్ప గొప్ప ధనవంతులకు కూడా ధాన్యం దొరకదు. పల్లెల్లో ధనవంతులు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు. వారిని కూడా దొంగలు దోచుకుంటారు. పదవులలో తేడా ఉంటుంది. తండ్రి అంటున్నారు, నెంబర్ 1లో వెళ్ళటానికి పురుషార్థం చేయండి. టీచరు కర్తవ్యం సావధానపరచడం. గౌరవయుక్తంగా పాస్ కావాలి. ఇది బేహద్దు పాఠశాల. మళ్ళీ రాజ్య స్థాపన చేసేందుకు ఈ రాజయోగం. అయినా పాత ప్రపంచం వినాశనం అవ్వాలి, లేకుంటే రాజ్యం ఎక్కడ చేస్తారు? ఇది పతిత భూమి. మనుషులు గంగా నదిని పతిత పావని అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ సమయంలో పంచతత్వాలన్నీ తమో ప్రధానమై పతితంగా ఉన్నాయి. మొత్తము మురికి చెత్తంతా గంగా నదిలో కలుస్తుంది. చేపలు మొదలైనవి కూడా అందులోనే ఉంటాయి. నీరు కూడా మరో ప్రపంచం వలె ఉంటుంది. నీటిలో అనేక జీవులు ఉంటాయి. పెద్ద పెద్ద సముద్రాల నుండి కూడా ఎంతో ఆహారం లభిస్తుంది. అందువలన అది కూడా ఒక ఊరే అయింది కదా. ఊరిని పతిత పావని అని ఎలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, పతిత పావనుడను నేను ఒక్కరినే. మీ ఆత్మ శరీరం రెండు పతితమైపోయాయి. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా సుందరమైన వారిగా అవుతారు. అక్కడ ఇతర ఖండంలేవి ఉండవు. భారతదేశానిదే ఆల్రౌండ్ పాత్ర. మీరంతా ఆల్రౌండ్ పాత్రధారులు. సత్యుగం నుండి వచ్చి ఉన్నారు. నాటకంలో పాత్రధారులు నెంబర్ వారుగా వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. బాబా అంటున్నారు, మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు భావించండి. మనము పతిత పావనులైన గాడ్ ఫాదర్ విద్యార్థులం. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. అనగా వారు పతిత పావనులే కాక గురువు, టీచర్ కూడా అయ్యారు. తండ్రి కూడా వారే. వారు నిరాకారులు. ఇది ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయం. ఎంత మంచి పేరు. ఈశ్వరుడిని ఎంతగానో మహిమ చేస్తారు. విందువాయన అని వింటూనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈశ్వరుడి మహిమని ఎంతగానో చేస్తారు. అయితే వారు ఎలా ఉంటారు? వారు బిందువు. వారిలో ఎంత పాత్ర నిండి ఉంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేహముండిన గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గంలో నవధా భక్తి అంటే నవ విధాలైన భక్తి చేయు వారిని సతో ప్రధాన నవధా భక్తులు అని అంటారు. భక్తి చాలా తీవ్రంగా చేస్తారు. ఇప్పుడు తీవ్ర వేగంతో తలంపు చేయాలి. తీవ్రంగా స్మృతి చేయు వారి పేరే ఉన్నతంగా ఉంటుంది. విజయమాలలో మణిగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్,
నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ప్రతిరోజు సత్యమైన తండ్రి ద్వారా వినాలి, సత్సంగం చేయాలి. ఎప్పుడు మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖంనివ్వరాదు. సెకండ్ పాయింట్, విజయమాలలో మణిగా అయ్యేందుకు లేక పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు గౌరవప్రదంగా పాస్ కావటానికి స్మృతి తలంపు వేగాన్ని చాలా తీవ్రం చేయాలి. మాస్టర్ పతిత పావనులై అందరినీ పావనంగా చేసే సేవ చేయాలి. వరదానము, పరమాత్మ స్మృతి యొక్క ఒడిలో ఇమిడిపోయే సంగమయుగి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మాభవ. సంగం యుగము సత్యుగ స్వర్గం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలో అప్రాప్తి వస్తువు ఏది లేదు అనేది ఇప్పటి గాయనమే. ఒక్క తండ్రి లభించారు అంటే అన్నీ లభించాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఒకప్పుడు అతీంద్రియ సుఖమని ఊయల్లో ఊగుతారు, ఒకసారి ఖుషి, ఒకసారి శాంతి, ఒకసారి జ్ఞానం, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు పరమాత్మ ఒడి, ఇలా అనేక ఊయలలో ఊగుతూ ఉండేవారు. పరమాత్మ ఒడి అంటే స్మృతి యొక్క లౌలీనవస్థ, ప్రేమలో లీనమయ్యే స్థితి. ఈ ఒడి సెకండ్లో అనేక జన్మల దుఃఖమును బాధను మరిపింపజేస్తుంది. కనుక ఈ శ్రేష్టమైన సంస్కారాన్ని సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవాన్ ఆత్మగా అవ్వండి. స్లోగన్: బాబా మీ పాట పాడాలి మరియు మీరు బాబా పాట పాడాలి. ఇలాంటి సుపుత్రులుగా అవ్వండి. పాట అంటే గుణగణాలను గాయనం చేసేది. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ముందు స్వయం పైన, మీపై మీరు యోగం యొక్క ప్రయోగాన్ని చేసి చూడండి. ప్రతి నెల లేక ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణము లేదా ఏదో ఒక విశేషమైన శక్తిని స్వయం పట్ల ప్రయోగించి చూడండి. అది మీలో వచ్చి తీరాలి. ఎన్ని రోజులు గడువు పెట్టుకున్నారో అప్పటికి. ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కంలో పరీక్షలేమో రానే వస్తాయి. కనుక ముందు స్వయంపై ప్రయోగం చేసి చెక్ చేసుకోండి. పేపర్ వచ్చినప్పుడు ఏ గుణాన్ని లేక శక్తిని ప్రయోగించినందున ఎంత సమయంలో సఫలత లభించింది మీరు ముందే చూడాలి. ఎప్పుడైతే స్వయం పట్ల సఫలమవుతారో అప్పుడు ఇతరుల పట్ల కూడా ప్రయోగం చేసే ఉత్సాహాలు స్వతహాగానే వృద్ధి చెందుతూ ఉంటాయి. మీరు విజయం పొందినప్పుడు, మీరు ఆ గుణాలు తీసుకొచ్చినప్పుడు, అవగుణాలను సమాప్తం చేసినప్పుడు ఖచ్చితంగా ఇతరుల పట్ల కూడా మనం ప్రయోగం చేయాలి అనిపిస్తుంది. తప్పనిసరిగా చేస్తారు, సఫలతామూర్తి కాగలరు అంటున్నారు బాబా. ఓం శాంతి.